ప్రస్తుత వర్షాకాలం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండూ దేశానికి ఎంతో ఉపయోగకరంగా మారతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వర్షాకాలం వల్ల కలిగే ప్రయోజనాలు మనకు కనిపిస్తున్నాయని, అలాగే వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయన్నారు. వర్షాకాల సమావేశాలు రెండూ దేశానికి ఎంతో ఉపయోగకరమైనవని, ఈ రెండూ ఉత్పాదకంగా ఉన్నప్పుడు దేశ సంక్షేమం, సమస్త జీవుల సంక్షేమం జరుగుతుందన్నారు. కాబట్టి వర్షాకాల సమావేశాలు రెండూ మంచి ఉత్పాదకంగా సాగాలని మనం ప్రార్థిద్దామని మోదీ అన్నారు. मानसून सत्र के ठीक पहले भारतीय नागरिक इंटरनेशनल स्पेस स्टेशन पर पहुंचा था और कल ही परसों भारत का एक युवा स्टार्टअप उसने बहुत बड़ी सिद्धि प्राप्त की है. विश्व के कम ही देश हैं जहां इस प्रकार से प्राइवेट साहस हुए हैं और भारत के युवाओं ने अंतरिक्ष में नई उड़ान भरी है. बहुत बड़ी सफलता है. और ये जो स्काई रूट स्टार्टअप है उसमें जो नौजवान काम कर रहे हैं, मुझे बताया गया उनकी पूरी टीम की जो एवरेज एज है वो सिर्फ 28 साल है. ऐसे नौजवानों ने ये काम करके दिखाया है. मैं किसी 56 साल के नौजवान की बात नहीं कर रहा हूँ. मैं देश के ये स्टार्टअप ने 28 के एवरेज वाले नौजवानों अंतरिक्ष में भारत का झंडा गाड़ दिया है. उनको तो बधाई है ही है, लेकिन ऐसी बातें जो हैं जो भारत को आत्मविश्वास से भर देती है. विश्व में भारत का प्रोफाइल सर्वमान्य, सर्वस्वीकृत बनता जाता. साथियों, ये संयोग नहीं, ये एक संदेश है और बड़ा मजबूत संदेश है कि हमारे देश के युवाओं की क्षमता और उनकी आकांक्षा अंतरिक्ष जितनी असीम है, इससे बड़ा संदेश देश के लिए कोई और प्रेरणा नहीं दे सकता. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు పర్యటన సందర్భంగా అక్కడి గిరిపుత్రులకు ఇచ్చిన మాట మేరకు ₹1 కోటి విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేయించారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాలు, తాగునీటి సదుపాయం, సిమెంట్ రోడ్డు తదితర వసతులు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు పర్యటనలో వెలగపాడు, కొరవర్తి తదితర గ్రామాల గిరిజనులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సమస్యలు తెలుసుకుని మౌలిక సదుపాయాల కల్పనకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఉపాధి హామీ పథకం కింద ₹55 లక్షల రూపాయలతో 3 అంగన్వాడీ భవనాలు నిర్మించారు. కొరపర్తిలో అంగన్వాడీ భవనానికి ప్రహారీ, పాఠశాల భవన పునరుద్ధరణ, తాగునీటి కోసం బోరు, పైప్ లైన్లు, సిమెంట్ రోడ్లు నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి వెడ్డింగ్ డెస్టినేషన్ గా ప్రమోట్ చేయడంపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైన ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన సముద్ర తీరాలతో వెడ్డింగ్ డెస్టినేషన్లకు అత్యంత అనువైన ప్రాంతంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి బీచ్ వెడ్డింగ్స్ నిర్వహించుకోవడానికి హిల్ రిసార్ట్స్ కలయికతో ఉన్న వైజాగ్ తీరం ఎంతో రమణీయంగా ఉంటుందని వివరించారు. దేశంలోనే రాయల్ వెడ్డింగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా రోల్ మోడల్ గా నిలిచిన రాజస్థాన్ లోని జైపూర్ లో మంత్రి దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్ కుకాస్ లోని విరాసిత్ హెరిటేజ్ రెస్టారెంట్ లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్ లో ప్రముఖ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి దుర్గేష్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్లో వెడ్డింగ్ టూరిజం విస్తరణకు ఉన్న అనుకూలతలు, సహజ సిద్ధమైన వనరులు మరియు ప్రభుత్వ రాయితీలపై మంత్రి దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పర్యాటక రంగానికి కల్పిస్తున్న ప్రాముఖ్యతను తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, పర్యాటక మంత్రి దియా కుమారితో కలిసి ఆంధ్రప్రదేశ్ టూరిజం స్టాల్ ను మంత్రి దుర్గేష్ ప్రారంభించి పలువురికి ఏపీ ప్రత్యేకతలను స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్ లో స్టార్ హోటళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పచ్చని ప్రకృతి, గిరిజన సంస్కృతి, ఎకో టూరిజం వైభవం మరియు అంతర్జాతీయ గుర్తింపు పొందిన అరకు కాఫీ విశిష్టలతో అరకు పర్యాటకులను కట్టిపడేస్తోందని తెలిపారు. పచ్చని కొండలు, చల్లని వాతావరణం, పొగమంచు మధ్య ప్రశాంతంగా వేడుక జరుపుకోవాలనుకునే వారికి అరకు ఉత్తమమైన ప్రాంతమని పేర్కొన్నారు. అదేగాక
కోనసీమ ప్రాంతం పచ్చని కొబ్బరి చెట్లతో మారేడుమల్లి దట్టమైన అటవీ ప్రాంతంలో సుందరంగా ఉంటుందన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా వివాహం చేసుకోవాలనుకునే వారికి తిరుపతి మొదటి ప్రాధాన్యతగా మారుతోందని, ప్రస్తుతం అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వరల్డ్ క్లాస్ హోటల్స్ అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి తెలియజేశారు. రామ్దేవ్ బాబా ఏపీలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో టాలీవుడ్ ఏకంగా 9 జాతీయ అవార్డులను కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా మరోసారి తన జైత్రయాత్రను చాటి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై 9 పురస్కారాలతో టాలీవుడ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం ప్రతి ఒక్క తెలుగు వారికి గర్వకారణమని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. ముఖ్యంగా నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర స్టూడియోస్ బ్యానర్లపై యువ ప్రతిభతో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. పల్లెటూరి నేపథ్యంలో స్నేహం, కుటుంబ బంధాలు, సామాజిక విలువలు, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించి జాతీయ అవార్డును అందుకోవడం ఈ చిత్ర బృందం సాధించిన ఘన విజయమని కొనియాడారు. తెలుగు సినిమా కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా కథ, కథనం, నటన, సాంకేతిక నైపుణ్యం, కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు ఇలా 24 క్రాఫ్టుల్లోనూ తన తిరుగులేని ప్రతిభను చాటుకుందని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు. వెండితెరపై తెలుగువారి సృజనాత్మకతకు, కష్టానికి దక్కిన గౌరవం ఈ జాతీయ పురస్కారాలని ఆయన పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర యవనికపై మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా చేసిన నటులు, దర్శకులు, నిర్మాతలు మరియు సాంకేతిక నిపుణులతో కూడిన చిత్ర బృందాలన్నిటికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా మరిన్ని అంతర్జాతీయ శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ సత్యనారాయణపురంలో నిన్న నిర్వహించిన జగన్నాథుడి రథయాత్ర శోభాయమానంగా సాగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని లడ్డూలతో తీర్చిదిద్దారు. మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడలో పూరి జగన్నాథుడి రథయాత్ర ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. భజనలు, హరినామ సంకీర్తనల నడుమ సాగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 5,000 కిలోల లడ్డూతో ప్రత్యేకంగా అలంకరించిన రథాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ముందుగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ ఏట నిర్వహించే జగన్నాథుడి రథయాత్ర భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. మత కార్యక్రమాలు అలాగే ఇతర మతాలని కూడా గౌరవిస్తూ వాళ్ళ కార్యక్రమాలు ఖచ్చితంగా చేయటంలో అన్ని రకాలుగా కూడా సహకరిస్తాం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఇక్కడ నిర్వహించుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు. గద్దె అనురాధ మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత గ్రంథాలు, స్వామివారి చిత్రపటాలను భక్తులకు పంపిణీ చేశారు. భాజపా నాయకుడు పాతూరి నాగభూషణం, గజల్ శ్రీనివాస్, విజయకృష్ణ, సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్, ఇస్కాన్ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రభుత్వం ద్వారా మన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్న కేవలం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పేదలకు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా రాబోయే రోజుల్లో మన పిల్లలు స్కూల్లో చదివిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు అందిస్తారా అని చెప్పి ఈ రోజున ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. యువత క్రీడా స్ఫూర్తిని పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. క్రీడాకారులకు మరింత మేలు చేసేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్లు పేర్కొన్నారు. పటమట CHIRK
విఎంసి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ప్రారంభమైన బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ సీజన్ 3ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. క్రీడాకారులకు మరింత మేలు చేసేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలోనూ క్రీడాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ మాట్లాడుతూ ఈ పోటీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదల కంటి ఆపరేషన్లకు, రక్తదానాల నిర్వహణకు నిర్వాహకులు ఖర్చు చేస్తారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ ప్రసాద్, షరీఫ్, షబాష్, జమీల్ పాల్గొన్నారు. ప్రభుత్వం పేదవారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే వల్లకుమార్ రాజా అన్నారు. ప్రభుత్వం అందించిన సబ్సిడీ మరియు ఆర్థిక సాయంతో కొనుగోలు చేసిన ఆటో లబ్ధిదారికి అందించడం జరిగిందని, ఇది ఒక కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడే గొప్ప ఆయుధమని అన్నారు. కూచిపూడి పెదపూడి వర్తక సంఘ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉన్నతి పథకం కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో ఒక లబ్ధిదారునికి ఆటోను అందజేశారు. పెదముత్తేవి గ్రామానికి చెందిన గండ్రపు స్వరూపకి 3 లక్షల రూపాయల విలువైన ఆటోను అందజేశారు. ప్రభుత్వం అందించిన సబ్సిడీ మరియు ఆర్థిక సాయంతో ఈ ఆటోను కొనుగోలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదవారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ ఆటో కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, ఇది ఒక కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడే గొప్ప ఆయుధమన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని చేపడతాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావుతో పాటు స్థానిక అధికారులు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోనే జనగణన, డీలిమిటేషన్ వంటి షరతులు లేని మహిళా బిల్లును ఆమోదించాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. జనగణన, డీలిమిటేషన్ షరతులు లేకుండా ఉంటే ప్రస్తుతం లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 33% ఉండేదని, కానీ నేడు అది 14% కూడా లేదన్నారు. చట్ట సవరణ చేసి మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు అఖిలపక్ష నాయకుల మద్దతు కోరుతూ ఏపీ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం లెనిన్ సెంటర్లో ధర్నా చేశారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవి, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు పద్మ మాట్లాడుతూ 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లులకు చట్టబద్ధత కల్పించినప్పటికీ జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన, డీలిమిటేషన్ షరతులు లేకుండా ఉంటే ప్రస్తుతం లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 33% ఉండేదని, కానీ నేడు అది 14% కూడా లేదన్నారు. పంచదార్ల దుర్గాంబ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దుర్గా, బంకా ఝాన్సీ, ఓర్సు భారతి, శ్రీదేవి, దుర్గాసి రమణమ్మ, దుగ్గిరాల సీతారామమ్మ తదితరులు పాల్గొన్నారు. సినీ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సూర్య కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె రత్న ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సూర్య, కార్తీ అభిమానులు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. హీరోలు సూర్య, కార్తీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, వారి ప్రతి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సినీ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సూర్య కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె రత్న ఆధ్వర్యంలో సూర్యారావుపేటలోని స్మైల్ బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెరిబండ్ల బాలస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్న మాట్లాడుతూ అభిమాన హీరో సౌత్ సూపర్ స్టార్ సూర్య జన్మదినం సందర్భంగా సూర్య కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభిమానులు రక్తదానం చేశారన్నారు. సూర్య అన్న చేసే ప్రతి సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఈ సేవా కార్యక్రమం చేశామన్నారు. తలసేమియా పిల్లలకు ఈ రక్తం ఇవ్వడం జరుగుతుందన్నారు. తాము చేసే ప్రతి సేవా కార్యక్రమం హీరోలు సూర్య, కార్తీ ఆరోగ్యంగా ఉండాలి, సినిమాలు మంచిగా ఆడాలని చేస్తుంటామన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమ, టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సురేష్ మాట్లాడుతూ రక్తదానం చేసే వారందరూ హీరోగా భావించాలన్నారు. తలసేమియా పిల్లలు ప్రతి నెల రక్తం ఎక్కించుకుంటే గానీ జీవనం సాగించలేరని, వారి కోసం రక్తదానం ఏర్పాటు చేశారన్నారు. మనం చేసే రక్తదానం మరొకరి ప్రాణం నిలుపుతుందన్నారు. ఈరోజు అన్న జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అడ్వాన్స్గా మేము ఆదివారం ఉండటంతో అందరం కలిసి వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసామండి. ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వీళ్ళు ఈ తలసేమియా పిల్లలకు కూడా ఈ బ్లడ్ ఇస్తామని చెప్పారు. దానివల్ల చిన్నారులకు కూడా ఈ బ్లడ్ ఉపయోగపడటం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. ఇలా మేము ప్రతి సంవత్సరం సురేష్ గారి ఆధ్వర్యంలో మేము బ్లడ్ క్యాంప్ ఇస్తామండి. ప్రతి సంవత్సరం సూర్య అండ్ కార్తీ ఫ్యాన్స్ తరఫున వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా సురేష్ గారి ఆధ్వర్యంలో మేము ఫ్యాన్స్ తరఫున ఇక్కడ ఇస్తూ ఉంటామండి.
మేము చేసే ప్రతి సేవా కార్యక్రమాలు కూడా కేవలం మా సూర్య అన్న, కార్తీ అన్న బాగుండాలని, వాళ్ళ సినిమాలు మంచిగా ఆడాలని, వాళ్ళ మీద అభిమానంతో మేము ప్రతి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కేవలం తలసీమ పిల్లలు ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకుంటారు కానీ వాళ్ళ జీవనం సాగించడం అనేక మంది తలసీమ పిల్లలకు ఈ రక్తం చెందాలని ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వీరి పిలుపు మేరకు అనేకులు ఈరోజు రక్తం ఆదివారం కాబట్టి అనేకులు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుందండి. అనేకులు వస్తున్నారు. మన బాడీలో ఉండే 5 నుంచి 6,000 ml లీటర్స్, దాంట్లో నుంచి కేవలం 300 ml లీటర్లు ఇవ్వడం వల్ల పోయేదేమి కాదు. ఒక మంచి ప్రాణం కాపాడదామని ఉద్దేశం. ప్రేమకు చిహ్నం, శాంతికి ప్రతిరూపం పావురాలు. నీలి ఆకాశంలో నిర్మలమైన మనసుతో ఎగిరే పావురాలను చూస్తుంటే మనసు పులకరిస్తుంది. వాటిని చేతిలో తీసుకుని ప్రేమతో స్పృశించాలని, వాటితో కొంత సమయాన్ని గడపాలని మనసు కోరుకుంటుంది. అలా పావురాలను చూసి బాల్యంలోనే వాటిపై ప్రేమను పెంచుకున్నాడు విజయవాడ నగరానికి చెందిన అబ్దుల్ రహీం. పావురాల కోసం చిన్న గూడును ఏర్పాటు చేసి వాటిని ప్రేమతో సాకటం మొదలుపెట్టాడు. వయస్సు పెరిగే కొద్దీ పావురాలపై ఉన్న ప్రేమ బలపడుతూ విడదీయరాని అనుబంధంగా మారింది. బాల్యంలో 6 పావురాలతో ప్రారంభమైన అనుబంధం నేడు 500 పావురాలతో తన ఇంటిపైనే ఓ కపోత వనాన్ని నిర్మించుకున్నాడు. తన దైనందిన పనులు చూసుకుంటూనే ఆ కపోత వనంలో పావురాల బాగోగులు చూసుకుంటూ మానసికోల్లాసాన్ని, ఆనందాన్ని పొందుతున్నాడు. పావురాలు ఇళ్లలో పెంచకూడదు. వాటి అరుపులు మంచివి కావని, పావురాలు వైరస్ల ప్రవాహకాలు, శ్వాస సంబంధ రోగాలకు నిలయాలు అని మనం తరచూ వింటుంటాం. కానీ అవన్నీ నిజం కాదంటూ పావురాలతో స్నేహం చేస్తూ వాటికి ప్రేమను పంచుతున్నాడు విజయవాడ కానూరు సనత్ నగర్ కు చెందిన అబ్దుల్ రహీం. 15 ఏళ్ల వయసులో 6 పావురాలతో మొదలైన అతని స్నేహం నేడు 500 పక్షులతో అనుబంధంగా మారింది. పావురాల పెంపకాన్ని వ్యాపారంలా కాకుండా తన జీవితంలో ఓ భాగంగా చేసుకుని వాటికి ఆశ్రయం కల్పిస్తున్నాడు. అబ్దుల్ రహీం విజయవాడ ఆటోనగర్లో లారీ టైర్లకు పంచర్లు వేసే దుకాణాన్ని నడుపుతున్నాడు. బాల్యం నుంచే ఆయనకు పావురాలంటే ఎంతో ఇష్టం. వివిధ రకాల పావురాలను తీసుకొచ్చి ఇంటిలో చిన్న పంజరంలో పెట్టి వాటిని పెంచుతుండేవాడు. పావురాల ప్రదర్శనలు ఎక్కడైనా జరుగుతుంటే అక్కడికి వెళ్లి ఆసక్తిగా తిలకించేవాడు. పావురాల జాతులు, వాటి పెంపకం గురించి పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. బాల్యం నుంచి ఉన్న ఈ అభిరుచి అతని వయసుతో పాటు మరింత పెరిగింది. ఎక్కడ అరుదైన జాతి పావురాలు లభిస్తున్నాయని తెలిసినా వేల రూపాయలు ఖర్చు పెట్టి పావురాలను తెప్పించుకునేవాడు. కర్ణాటక, కేరళ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కడప ఇలా వివిధ ప్రాంతాల నుంచి పావురాలు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. పావురాలు పెరుగుతున్న కొద్దీ వాటి గూళ్లను పెంచుతూ వెళ్లాడు. ఇలా తన ఇంటి డాబాపై ఒక కపోత వనాన్ని ఏర్పాటు చేశాడు. 20 ఏళ్ల క్రితం 10ల సంఖ్యలో ఉన్న పావురాలు నేడు వాటి సంఖ్య 500కు చేరింది. నాకు ఈ పావురాలు చిన్నప్పటి నుంచి ఉంది సార్. ఒక 5 years నుంచి ఉంది. మా తాతగారు చిన్నప్పుడు మామూలుగా అడవి పావురాలు వెళ్తుంటే ఒక 2 ఇప్పించారు. అట్లా చిన్న వయసు నుంచే ఇంట్లో పెంచుకుంటూ ఉండేవాడిని. 5 ఏళ్ల వయసు నుంచే, అంటే చిన్న వయసు నుంచి ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడు. తర్వాత నేను మామూలుగా పెద్ద వయసు వరకు పావురాలు ఇంట్లో ఉన్నాయి. ఏది అప్పుడు హై ఫ్లేర్స్ అని, హోమర్స్ అని, లుక్కాలు అని 3-4 రకాలే పెంచేవాడిని. హై ఫ్లేర్స్లో కొన్ని రకాలు, హోమర్స్, రేజింగ్ హోమర్స్ అని పెంచేవాడిని. 2004 శేషసాయి కళ్యాణ మండపంలో మా మిత్రులు అక్రమ్ వాళ్ళు షో పెట్టారు ఒకసారి. అప్పుడు ఫ్యాన్సీ బోట్స్ అన్నీ చూశాను నేను. అంటే పావురాల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని నాకు అప్పుడు 2004లో అప్పుడు పరిచయం. అప్పుడు ఆయనతో అక్రమ్ గారితో, భాషా గారితో కొద్దిగా స్నేహం ఏర్పరచుకుని వాళ్ళతో ఇంపోర్టెడ్ బ్రీడ్స్ అన్నీ తెప్పించుకున్నా, రకరకాలు. మళ్ళీ షోస్ ఎక్కడ జరిగితే అక్కడ, కేరళకి, బెంగళూరుకి, మెడ్రాస్కి ఎక్కడ షో జరిగినా పావురాల షోకి కంపల్సరీ అటెండ్ వెళ్తూ ఉంటా. అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటా. అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. కలెక్ట్ చేశాను మొత్తం ఆల్ వెరైటీస్. ముందల 5 సంవత్సరాల క్రితం 4 పావురాలు పెంచుకున్నా. 2 పావురాలు మా తాతగారు ఇప్పించారు. అలా 4 ఉండేవి. తర్వాత 10th క్లాస్ నాది 96లో అయింది. 97లో అప్పుడు ఆటోనగర్లో ఒక 6 పావురాలు మా షెడ్ కాడ చెట్టు ఉంది. చెట్టు మీద త్వరలో పెంచేవాడిని. కొద్దిగా చదువుకోకుండా అదే ఆటనగర్ వెళ్ళిన తర్వాత పంచెర్ల కుట్టినది. అలా పెంచుకుంటూ కొద్దిగా ఆదాయం కూడా పెరిగింది. ఇంకా ఇంటికాడ పైన చిన్న రూమ్ వేసుకుని మొత్తం ఫ్యాన్సీ బోట్స్ అన్నీ 2004లో అలా ఇంకా మొత్తం పావురాలు. అసలు పావురాలు ఏం రకాలు ఉన్నాయి, షోస్కి వెళ్తూ ఉంటాయి కదా, ఒక్కొక్క షోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకం అలా కొనుక్కుంటూ వచ్చి అలా మొత్తం పెట్టా. ఉంటే 100 రకాల బ్రీడ్స్ ఉంటాయి సార్. 100 పైనే ఉంటాయి, 100 బ్రీడ్స్ పైన. పావురాల్లో ఇది లేదు, అది ఉంది, అది ఏది ఉంటే అది నేను తెప్పించుకున్నా. డబ్బు గురించి ఆలోచించాలా. ఆ బ్రీడ్ ఉన్న మొత్తం బ్రీడ్ నాకు కావాలని నేను తెచ్చుకున్నా. నేను మొత్తం ఇండియా మొత్తం ఎక్కువ శాతం కేరళ, కోయంబత్తూరు,
కేరళ కోయంబత్తూరు నుంచి ఎక్కువ తెప్పించా, మళ్ళీ మొత్తం బెంగళూరు నుంచి అన్ని చోట్ల పావురాలు ఎక్కువ శాతం కేరళ నుంచి తెప్పించామండి. కేరళ, కోయంబత్తూరు, మెడ్రాసు, హైదరాబాదు అన్ని ఇలా చోట్ల తెప్పించాను. ఉంటాయి సార్, ఒక 100 నుంచి ఒక 500 లోపు ఉంటాయి. ఎప్పుడు లెక్క ఇలా నేను లెక్క వేయకూడదని లెక్క అలా ఉంటాయి. పావురాలు అయితే అమ్మను నేను, బోట్స్ మాత్రం అమ్మను. అలా మన డాబా మీద అలా ఉండడమే, అలా ఎగురుతూ ఉండడం, అలా వాళ్ళు వెళ్ళడమే, అవి రావడమే, వయసు అయిపోయి అవి చచ్చిపోవడమే. బోట్స్ మాత్రం బయట అసలు ఎవరికి అమ్మను. నాకు రికార్డ్ కూడా ఉంటుంది, కనుక్కోండి ఎవరికి. రహీం బోర్డు అమ్మడు అని. దీనికి మొత్తం చిరుధాన్యాలు మొత్తం పెడతానండి. సజ్జలు, జొన్నలు, పెసలు, రాగులు, బఠానీలు మొత్తం పెడుతూ ఉంటా, ఆల్ మిక్సింగ్ పెడుతూ ఉంటా. ఇది మామూలుగా నేను ఒక ఈవెంట్కి, మా అన్నయ్య వాళ్ళ ఈవెంట్కి ఒకసారి పావురాలు పెడితే షో బాగా వచ్చింది. తర్వాత ఈవెంట్స్కి కొన్ని సంవత్సరాలు ఇచ్చా, అంటే ఒక 5-6 సంవత్సరాల వరకు ఈవెంట్కి ఇచ్చాను. తర్వాత ఒక 4 ఏళ్ల క్రితం ఒక ఈవెంట్లో నాకు ఒక చిన్న అనుభవం, చేదు అనుభవం అనిపోయి, పావురాలు షోకి ఇచ్చినప్పుడు పట్టుకుంటామయ్యా అని ఒక రకంగా మాట్లాడారు వాళ్ళు. ఇక వాళ్ళు ఇచ్చే 3-4 వేలకి పావురాలను హింసించడం దేనికి లేని చెప్పి ఇంకా 3-4 సంవత్సరాల నుంచి ఈవెంట్లు కూడా ఇవ్వడం మానేసా. అయితే చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ ఈ పాత ఈవెంట్లు పెట్టిన వాళ్ళందరూ కోరుతూనే ఉంటారు పెట్టండి అని. రీసెంట్లీ నిన్న ఆదివారం కూడా 2 ఈవెంట్ వాళ్ళు వచ్చారు పెట్టండి అని, నన్ను క్షమించండి అని చెప్పి. యాంటీబయాటిక్ బి కాంప్లెక్స్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు వేసాను కదా చూసారా, ఇది బి యాంటీబయాటిక్, అదే మామూలుగా బి కాంప్లెక్స్. ఇది యాంటీబయాటిక్ బిళ్ళలు అవి ఇంజక్షన్తో ఇలా వేస్తూ ఉంటా, 5 ml 2 ml అలా సిరంజ్తో వేసి జాగ్రత్త చూస్తూ ఉంటా. రోజుకి ఎంత సమయం కేటాయిస్తుంటారు? పొద్దున 2 గంటలు సార్, సాయంత్రం 2 గంటలు. అంత ముందర చాలాసేపు ఇక్కడే ఉండేవాడిని, కానీ ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా వర్క్ వల్ల ఆటనాల్లోనే ముందలంత టైం తీయట్లేదు. కానీ ఇప్పుడు 2 గంటలు పక్కా, ఏదో రోజుకి 2-3 గంటలు పక్కా, ఉదయం సాయంత్రం. 2 రోజులకి ఒకసారి ఊడడం చేయడం చేస్తూ ఉంటాను సార్. ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. అంటే నాకు దీంట్లో హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి పాపం మా మేడం, నా మిసెస్ షాహినా, దీంట్లోనే ఆయనకి బాగా హ్యాపీనెస్ ఉండిద్దని చెప్పి పాపం నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. మరి నెలకి దానాకి ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఒక 15,000-20,000 లోపు అయిద్దండి. 500 బోట్స్ ఉంటాయి అవుతుంది. అయినా ఆటోనగర్లో 1000-1500 రోజు సంపాదించుకుంటాను నేను. సగం డబ్బు దీనికి, సగం డబ్బు ఫ్యామిలీకి పెడతా. అంటే నాకు హ్యాపీ, అల్లా దేవల్ల దీనివల్ల మరి ఏంటో ఇన్కమ్ వస్తుంది నాకు పర్లా. మీ దగ్గర అరుదైన బ్రీడ్స్ ఏమున్నాయి? అన్నీ మీరు చూశారు కదా, మీరు మొత్తం అరుదైన బ్రీడ్సే. ఇది ఒక పావురం కూడా ఇన్ని పావురాల్లో ఇది పనికి రాదు, ఇది వేస్ట్ అనేది కాదు. నాకు అన్నీ అరుదైనయే, ఒకటి కూడా నేను బయట అమ్మను. అన్నీ అరుదైనవి అనుకుంటాను నేను, అన్నీ అరుదైనయే. పావురాలు పెంచకూడదు అది ఇది అంటుంటారు కదా. నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను కదా, 5 years నుంచి పావురాల్లోనే మెలుగుతున్నా. 500 బోట్స్ ఉన్నాయి. 5 ఏళ్ల వయసు నుంచి పావురాల్లోనే ఉన్నా. 20 ఏళ్ళు అయింది ఈ షెడ్ వేసి, 20 ఏళ్ళు అయింది. ఇల్లు కట్టి 25 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు కట్టి ఈ షెడ్ కూడా పావురాలకి, అప్పుడు నాతో పాటు దీనికి కూడా పావురాలకి షెడ్ వేయించుకొని మొత్తం ఫ్యాన్సీ బోట్స్ అన్నీ దీంట్లో పెట్టుకున్నా. అంతకు ముందలంటే నా ఆదాయానికి నాకు అప్పుడు నాకు పెళ్ళయింది, 2004లో పెళ్ళయింది నాకు. తర్వాత నాకు ఇల్లు కట్టుకొని దీని మీద ఉండి నేను ఎట్లా ఉంటున్నానో పావురాలు కూడా పైన ఉండాలి అని చెప్పి పెద్ద షెడ్ వేయించుకున్నా. దీనికి అప్పుడే 2.5 లక్షలు ఏదో ఖర్చు అయింది. పెట్టి పావురాలు నాతో పాటు హ్యాపీగా. రహీం వద్ద సుమారు 200 జాతుల పావురాలున్నాయి. రేసింగ్ హోమర్స్ జాతి పావురాలు పోటీల్లో అదరగొడుతున్నాయి. ఇటీవల కన్యాకుమారిలో వీటిని వదిలిపెట్టగా కేవలం 3 రోజుల్లోనే విజయవాడలోని తమ గూటికి చేరిపోయాయి. తన పిల్లల్లా పావురాలను ఎంతో ఇష్టంగా సాగుతూ వాటిని కంటికి రెప్పలా సంరక్షిస్తున్నాడు. వాటికి ప్రత్యేకమైన ఆహారం, పరిశుభ్ర వాతావరణం కల్పిస్తూ నెలకు సుమారు 20,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. బఠానీలు, సజ్జలు, రాగులు, నూకలను వాటికి ఆహారంగా పెడుతున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో 2 గంటల సమయం కేటాయిస్తున్నారు. అతను ఆహారం పెట్టి పిలవగానే అవన్నీ దగ్గరకు వచ్చి వాలిపోతాయి. పావురాల ఆరోగ్యం పట్ల కూడా ఎంతో శ్రద్ధ చూపుతుంటాడు. వాటిని చూడగానే ఏది అనారోగ్యంగా ఉందని, దేనికి సుస్థి చేసింది గుర్తించి వాటికి మందులు వేస్తుంటాడు. తన సమయం, శ్రమ, డబ్బు వెచ్చించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. రహీం భార్య, పిల్లలు కూడా ఎంతో ప్రేమగా పావురాలను చూసుకుంటుంటారు. రోజంతా ఆటోనగర్లో పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి పావురాల మధ్య ఆహ్లాదంగా గడుపుతూ మానసికోల్లాసాన్ని పొందుతున్నాడు. వీటితో గడిపితే తాను పడిన శ్రమంతా మర్చిపోతానని చెబుతున్నాడు.
ఫేక్ న్యూస్ అండి, అదంతా ఫేక్ న్యూస్. ఏం రావు. పెద్ద పెద్ద మహానగరాల్లో చూస్తూ ఉంటారు, పెద్ద పెద్ద దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మక్కా మదీనాలో ఉన్నాయి, పెద్ద పెద్ద దాంట్లో ఉంటాయి. ఈ పావురాలు పెంచితే రోగాలు వస్తాయి, కుక్కలు పెంచితే రోగాలు వస్తాయి అనేది ఫేక్ న్యూస్. అసలు ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా నేను. ఇప్పుడు ఎప్పటి నుంచో దీంట్లో ఎన్ని ఉన్నాయో చూశారు కదా. పావురాలు పెంచడం వల్ల ఏముండదు. కాదే ఈయన మూఢనమ్మకాలు ఎక్కువ. వీళ్ళకి పావురాలు పెంచితే కలిసి రాదు, పావురాలు పెంచకూడదు, మా ఏసీ దాంట్లో పావురాలు ఉన్నాయి, మాకు వైరస్. ఏసీ దాంట్లో అవి పావురాలు గుడ్లు పెడితే ఎట్లా వస్తుందండి? లోన గాలి దాంట్లో వస్తుంది, దానివల్ల వైరస్ ఏమి ఉండదు. కాకపోతే కొద్దిగా రెట్లేస్తుంటే మనం శుభ్రం చేసుకోవాలా. ఏదైనా కోడిలైనా రెట్లేస్తాయి, కాకులైనా రెట్లేస్తుంటాయి, అవి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చాలా అలాగా మా ఇండియాలో దీనికి కొద్దిగా తక్కువ సార్. అంటే మన విజయవాడలో కొద్దిగా తక్కువ. హైదరాబాద్లో పావురాలది చాలా బాగుంది. హైదరాబాద్లో, చెన్నైలో అయితే పెద్ద పెద్ద క్లబ్స్ ఉన్నాయి. బెంగళూరులో ఉన్నాయి, మెడ్రాస్లో ఉన్నాయి, ముంబైలో, మహారాష్ట్రలో పెద్ద పెద్ద క్లబ్స్ ఉన్నాయి. మా దాంట్లో కూడా ఉంది, కానీ ఇక్కడ ఎక్కువ, విజయవాడలో కొద్దిగా తక్కువ ఉంది, బయట ఉంది. అదే జపాన్లో కానీ, మన సౌత్ ఆఫ్రికాలో నేషనల్ గేమ్ పీజియన్ గేమ్ అనేది నేషనల్ గేమ్. ఇది వాళ్ళు లారీ కంటైనర్లో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో వేల కిలోమీటర్లు వదులుతాయి. షిప్పుల్లో, ఫ్లైటుల్లో తీసుకెళ్ళి వదులుతుంటారు. నెట్లో కొడితే తెలిసింది మీకు, రేజింగ్ పీజియన్స్ అని కొడితే అది ఎట్లా ఉంటుంది. మైక్ టైసన్ కూడా పావురాల్లో, నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి, మైక్ టైసన్ దగ్గర కూడా అన్నీ ఉంటాయి. నేను హ్యాపీ ఫీల్ అవుతుంటా. కొన్ని బ్రీడ్స్ ఆకాశంలో పల్టీలు కొట్టడం, కింద పల్టీలు కొట్టడం ఉంటాయి. ఆడి కర్ణాలు, మామూలు కర్ణాలు అని చెప్పి పల్టీలు కొడుతూ ఉంటాయి. అలాంటి బ్రీడ్స్ మైక్ టైసన్ కూడా పెంచుతుంటాడు. ఎవరు? మైక్ టైసన్, తెలుసు, బాక్సర్. నేను చాలా హ్యాపీ అవుతాను, మన విజయవాడలో నేను అలా పెంచుకుంటున్నానని. అలా మన సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా చాలామంది పెంచుతారండి. రిలయన్స్ వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ కూడా పావురాలకి ఉన్నాయి, పంపిస్తూ ఉంటానండి. రేజింగ్ మొన్న ఒక 1-2 నెలల క్రితం కూడా కన్యాకుమారిలో వచ్చినాయి. వదులుతున్నాం. మెడ్రాస్, హైదరాబాద్ అయితే కామన్, కలకత్తా అయితే కామన్. మా లారీలు వెళ్తూ ఉంటాయి, కలకత్తా వెళ్తూ ఉంటాయి. కాంపిటీషన్లో గెలిచినాయండి. కలకత్తా వెళ్ళినప్పుడల్లా వదులుతున్నాం. కలకత్తాలో అక్కడ 36 గంటల్లో లారీ వెళ్ళిపోవాలి. దాని బాక్స్లో మేత, ఒక థమ్సప్ బాటిల్కి క్రాక్ చేసి నీళ్లు అయితే వదిలినాం. అక్కడికి వెళ్ళగానే డ్రైవర్ అక్కడ వదిలేస్తాడు. అక్కడ అన్న ఈ టైంలో వదిలేమని చెప్తాడు. వదిలిన 2 రోజులు 3 రోజులకి వచ్చేస్తుంది. ఒక 1500 కిలోమీటర్లో వచ్చేస్తూ ఉంటాయి. అది కామన్గా వదులుతుంటాయి ఆయన. కలకత్తా అయితే కామన్ అండి, కలకత్తా, మెడ్రాస్. ఎందుకంటే మా లారీలు వెళ్తూ ఉంటాయి, లారీలో పంపిస్తూ ఉంటా. పిల్లలు వెళ్తూ ఉంటాను సార్. మామూలుగా ఇక్కడ లోకల్ అయితే వెళ్తా, బయట వచ్చి కొద్దిగా మేతలు అవి చూస్తుంటారు మా పిల్లలు కూడా. ఫ్యామిలీస్ వస్తారు, మా చుట్టాలందరూ వస్తుంటారు నా దగ్గర. మా ఫ్రెండ్స్ మొత్తం చాలామంది వచ్చి పావురాలతో స్పెండ్ చేస్తారు టైం నాకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో ఉన్నది, దీన్ని రేసింగ్ హ్యూమర్ అంటారు. ఇది ఎన్ని వేల కిలోమీటర్ల దూరం వదిలేసినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేసిద్ది. ఈ మన రహీం దగ్గర ఉన్న ఈ అరుదైన రేసింగ్ హ్యూమర్ కన్యాకుమారిలో వదిలేస్తే 3 రోజుల్లో మళ్ళీ తిరిగి రహీం దగ్గరికి 1000 కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ రహీం గూటికి వాలిపోయింది. ఇటువంటి అరుదైన జాతి పావురాలు మన రహీం వద్ద ఎన్నో ఉన్నాయి. 5వ ఏట నుంచే వీటిపై మక్కువ పెంచుకున్న రహీం తనతో పాటు ఆ అభిరుచి కూడా పెరుగుతూ వచ్చింది. తన 5 ఏళ్ల వయసులో 5 పావురాలతో ప్రారంభించిన ఈ పావురాల మీద అభిరుచి తనతో పాటు పెరిగి పెద్దయి ఇప్పుడు సుమారు 500 పావురాల వరకు అతని వద్ద ఉన్నాయి. ఎన్నో జాతుల అరుదైన పావురాలు సుమారు 200 వరకు అతని వద్ద ఉన్నాయి. ప్రతిరోజు వీటితో పాటు కొద్దిసేపు సమయం గడిపితే తన కష్టాలన్నీ మర్చిపోతాడు. తన పిల్లలతో పాటు సాయం సంధ్య వేళ వాటితో గడుపుతూ వాటి ఆలనా పాలన చూస్తూ రోజంతా పడిన కష్టాన్ని మర్చిపోతున్నాడు. ఇది తనకు పావురాలు పెంచడం తనకెంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి రహీం చెప్తున్నాడు. కెమెరామెన్ అజయ్తో మృతుజా, సిటీ న్యూస్, విజయవాడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.